దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి స్థానిక పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లా ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఎంహెచ్ ఇనాయతుల్లా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు, ప్రజానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకోవడం, ఆయనకు నివాళులు అర్పించడం అందరి బాధ్యత. రాజశేఖర రెడ్డి ప్రజలకు నిస్వార్థ సేవలు అందించినందుకు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీ ఎం కిఫాయతుల్లాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజా అభిమానం చూరగొని ముఖ్యమంత్రి అయ్యి 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండి అతని పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రజానాయకుడిగా మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన భారతదేశంలోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రజానాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటి నాయకునికి మనం ఆంధ్రప్రదేశ్ నాయకులంతా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా రుణపడి ఉంటాం. అలాగే ఈయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కుమార్తె షర్మిలాదేవి గారు పిసిసి అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి కృషి చేస్తున్నారు. చాలా సంతోషం. మనమంతా ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, భారతదేశంలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా తన వంతు కష్టపడి రాబో ఎన్నికల్లో రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేయడానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిసిసి అధ్యక్షులు ఇనాయతుల్లా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.